హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ ముందు చదవాలని చెప్పేసి మాట్లాడుకుందాం. అయితే గత వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే సిలబస్ ఏంటిది, అందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, అందులో ఉన్న టాపిక్స్ అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం ఇది మన ఛానల్ ఆస్పిరెంట్ కిరణ్. అందులో 2 వీడియోలు అప్లోడ్ చేశాను. అందులో ఒకటి ఏంటంటే ద బెస్ట్ బుక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇంకోటి సిలబస్ ఏది అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అవి మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ రోజు టాపిక్ లోకి వస్తే ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి. సో ఈ మనకు నోటిఫికేషన్ రాకముందే ఒక 4 సబ్జెక్టులు అయిపోవాలి. అంటే 20ల 80 మార్కులు నీ చేతులు ఉండాలి. 80 కానీ కనీసం 60 అయినా నీ చేతులు ఉన్నాయి అనుకో. నోటిఫికేషన్ వచ్చినాక దగ్గర 45 నుంచి 60 డేస్ లేదా 65 డేస్ ఉంటుంది. సో ఆ 65 డేస్ లో మీదే నువ్వు కవర్ చేసినావు అనుకో, 80 160 మార్క్స్ అయితే 140 మార్క్స్ ఉంటుంది, ఈజీగా పాస్ అవుతావు. సో ప్రిలిమ్స్ ఈజీ. ప్రిలిమ్స్ వరకు నువ్వు 100 చాలా తక్కువ, ఒక 120 నుంచి 140 వరకు నువ్వు చదవగలిగితే ప్రిలిమ్స్ వెళ్ళిపోతే ఈవెంట్స్ తర్వాత నువ్వు ఎట్లా కొట్టుకోవచ్చు. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం 0 నుంచి 100కి టార్గెట్. సో మనం 0 ఏంటిది, ఫస్ట్ మనం సిలబస్ తెలుసుకున్నాం. సిలబస్ ఏంటో తెలుసుకున్నాం, మనం వీడియో చేసినాం ఒకటి. అందులో సబ్జెక్ట్ అనేది తెలుసుకున్నాం. సో సిలబస్ తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది, కానీ బుక్స్ కావాలి కదా. ఆ బుక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నీకు సిలబస్ తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, బుక్స్ తెలుసు, నీ దగ్గర ఉన్నాయి, కానీ ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్ ముందు చదవాలని నీకు తెలియదు. సో దానికంటూ ఈ రోజు నేను వీడియో చేసే కారణం, రేపటి నుంచి అంటే ఇప్పుడు ఇలా సండే, మండే నుంచి డే బై డేగా నేను ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లో 10 నుంచి 12 టాపిక్స్ ఉంటాయి కదా. అట్లా మొత్తం 10 సబ్జెక్టులు అనుకో. 10 సబ్జెక్టులలో ఎన్ని 100 నుంచి 140 సబ్జెక్ట్స్, 100 నుంచి 140 టాపిక్స్ ఉంటాయి. సో మన సిరీస్ కూడా 0 నుంచి 100 అన్నమాట. సో రోజుకు ఒక టాపిక్. ఎంత అంటే జస్ట్ 5 నుంచి 10 మినిట్స్ లో ఒక సబ్జెక్ట్ మీద ఒక వీడియో తీసి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఏమైనా కొత్త వాళ్ళంటే ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో వాళ్ళకు కొత్త వాళ్ళు ఎవరు ఉంటారో, ఖచ్చితంగా నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళలేను, ఆన్లైన్ లో కూడా నేను కోర్సు తీసుకోవాలని వాళ్ళు అనుకుంటారు కదా. సో నేను కామెంట్ అడుగుతున్నాను, అన్నా నువ్వు సండే ఎగ్జామ్ రాస్తావా, గ్రాండ్ టెస్ట్ రాస్తావా, అవి నాకు పంపచ్చు కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను. సో దాన్ని కూడా ఖచ్చితంగా నేను పంపుతాను, అదేం లేదు. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నేను ఎట్లా అంటే డే బై డేగా ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక్కొక్క టాపిక్ మీద మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది ఆఫ్ అయిపోయింది. సో ఇదన్నమాట వీడియో. సో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.